తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెలువడడంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఏడాదిన్నరగా ఎన్నికలు నిర్వహించడం లేదంటూ 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవీ కాలం ముగిసిన అభ్యర్థులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ టి మాధవీదేవి విచారణ నిర్వహించారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా తేదీలు వెల్లడిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అటు బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వెలువచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఏడాదిన్నర నుంచి ఎన్నికల నిర్వహించకుండా ఏం చేస్తున్నారని, ఒకవేళ ప్రభుత్వం ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది కదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇక పోలింగ్ కేంద్రాలు, భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వ సహకారం అవసరమని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల తీర్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ప్రకటించనుంది. ఇప్పటికే సర్పంచుల పదవి కాలం ముగిసి దాదాపు ఏడాది పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో సర్పంచులని వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో దాదాపు 6 పిటిషన్లు దాఖలు కానుంది. కరీంనగర్, నిర్మల్, జనగాం, అదేవిధంగా రంగారెడ్డి చెందినటువంటి కొంతమంది సర్పంచులు, అంటే పదవి ముగిసినటువంటి కొంతమంది సర్పంచులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు కావచ్చు, గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల నిబంధనల ప్రకారము ఎప్పుడైతే పదవి ముగిసిందో ఆ పదవి తర్వాత 6 నెలల్లోపే తిరిగి ప్రభుత్వము ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఇప్పటికీ ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించడం లేదంటూ కూడా ఇప్పటికే ఆ పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము అటు హైకోర్టుకు సమర్పించినటువంటి కౌంటర్ అఫిడవిట్ లో అయితే బీసీ కులగణన ఒకవైపు కొనసాగుతుంది. కేంద్రం కులగణన విషయంలో చాలా సీరియస్ గా ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ వైపు కొనసాగుతున్న నేపథ్యంలో సర్పంచులకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది అనేటువంటి వాదన అటు ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి తాము ఎన్నికలు నిర్వహిస్తాము, ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయం వెలువడిస్తుందో తమకు 60 రోజులు సమయం ఇస్తే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా మరోవైపు ఎన్నికల కమిషన్ చెప్పింది. మరి ఈ రోజు ఇరువాదల మీద జస్టిస్ మాధవీదేవి బెంచ్ మరి ఎలాంటి తీర్పు ప్రకటిస్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ 30 డేస్ అంటే 1 మంత్ టైం అడిగింది. అలాగే ఎన్నికల సంఘం గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా ఇంకో 2 మంత్స్ టైం అడిగింది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎప్పుడు ఎన్నికలు ఉండే అవకాశం ఉండొచ్చు? ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో కొంత క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పటికే బీసీ సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది, ఆ కమిటీ కూడా ఇప్పటికే నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ కమిటీ నివేదికను చూసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు యథాతథం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వినబడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే నెల రోజులు ఇంకా సమయం కావాలని కోరిన నేపథ్యంలో కోర్టు మరి ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్న మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో సర్పంచ్ పోటీ చేయడానికి ఇప్పటికే చాలా మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ గ్రామీణ స్థాయిలో అభివృద్ధి చెందాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పదవి సర్పంచ్లు అనేది ఖచ్చితంగా ఉండాల్సిన మ్యాండేటరీ కావచ్చు. ఇప్పటికీ సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఇక్కడ గ్రామీణ స్థాయిలో సర్పంచ్లు లేకపోవడంలో కొంత అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అనేది అటు సర్పంచ్ల పిటిషనర్ల వాదన. ఈ నేపథ్యంలో మరి కోర్టు గతంలో సుప్రీంకోర్టు ఉన్నటువంటి ఆదేశాలకు అనుగుణంగా మరి కోర్టు ఈ రోజు ఎన్నికల నిర్వహణకు సుముఖత వ్యక్తం చేస్తుందా లేదా అనేది మాత్రం మరి కాసేపులోనే ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.